మాజీ సైనికులు సమరయోధుల భూములకు క్లియరెన్స్ ఇస్తలేట. 2.5 ఏండ్లుగా నిలిచిపోయిన ఎన్ఓసీల జారీ అట. మాజీ సైనికులు స్వతంత్ర సమరయోధులకు కేటాయించిన భూముల క్రయ విక్రయాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం లేదట. దశాబ్దాల కింద ఆన్సైడ్ చేసినప్పటికీ కీలకమైన ఎన్ఓసీలు జారీ ప్రక్రియ గత 2.5 ఏండ్లుగా పూర్తిగా పెండింగ్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వందల సంఖ్యలో లబ్ధిదారులు పెట్టుకున్న అప్లికేషన్లకు మోక్షం లభించక ఆయా కార్యక్రమంలో ములుగుతున్నాయి. ఇంకోవైపు అన్ని రిపోర్ట్లు వచ్చి CCLAలోనూ 700కు పైగా అప్లికేషన్లు పేరుకుపోయాయి. నిబంధనల ప్రక్రియ ప్రకారం ఫైళ్లు సిద్ధం చేసినప్పటికీ పై స్థాయి నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఎన్ఓసీలు మంజూరు చేయవద్దంటూ కలెక్టర్లకు సైతం ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తున్నది. ఈ జాప్యం కారణంగా వృద్ధాప్యంలో ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్, ఫ్రీడమ్ ఫైటర్స్, వారి వారసులు తమ వారసులకు తన అవసరాలకు భూములను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. చూడండి, మరి CCLAలో 700కు పైగా జిల్లాలో వందలాది ఫైళ్ల పెండింగ్ అట. అప్రూవల్ ఇవ్వద్దంటూ కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలట. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో కోట్లలో భూముల రేట్లట. కుటుంబ అవసరాలకు అమ్ముకోలేక లబ్ధిదారుల కష్టాలట. ఎన్ఓసీలు ఇప్పిస్తామంటూ రంగంలోకి దళారులట. అంతేగా, దళారులు ఎంటర్ అవుతారు. ఇక మళ్ళీ దీని మీద కమిషన్లు జరుగుతాయి, మళ్ళీ వ్యాపారాలు జరుగుతాయి. ఇప్పుడు ఎవరికి కాని పని దళారులకి అవుతుంది, బ్రోకర్కి అవుతుంది. ఎవరికి కాదా పని, ఎవరికి ఎంత పైసలు ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ నొక్కాలి, ఎవరికి ఏం అవసరం ఉంది, ఏ అధికారికి ఏం అవసరం ఉంది అనే విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. మరి ఇంత పెద్ద ఎత్తున మీరు చెప్తా ఉన్నారు కదా, ఫ్రీడమ్ ఫైటర్స్కి వాల్యూ ఇచ్చే ప్రభుత్వం, గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? 2.5 ఏళ్ళు అయిందట. అంటే కరెక్ట్గా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తారు వీళ్ళకి, ఎప్పుడు ఎన్ఓసీలు ఇస్తారు? మరి కలెక్టర్కి ఎవరు ఆదేశాలు ఇస్తామన్నారు? కలెక్టర్కి ఇవ్వద్దని చెప్పేటోళ్ళు ఎవరు? మరి ఎందుకు ఆ భూములకు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు? మాజీ సైనికులకు కావచ్చు, లేదా స్వతంత్ర సమరయోధులకు కావచ్చు, ఎందుకు ఇవ్వట్లేదు ఫ్రీడమ్ ఫైటర్స్కి? మరి ఇవ్వాలి కదా, మీ గవర్నమెంట్ చెప్తున్నది అది కదా. ఫ్రీడమ్ ఫైటర్కి మేము దాదాపు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడతా అంటున్నారు. మరి ఆ గౌరవం వీళ్ళకి కూడా ఇవ్వండి. గాంధీజీ ఇంకా సంతోషిస్తాడు. ఇక్కడ వీళ్ళకి క్లియరెన్స్ ఇవ్వడం వల్ల ఇంకా సంతోషిస్తాడు గాంధీజీ. మహాత్మా గాంధీ ఇంకా సంతోషిస్తారు. మీరు వీళ్ళకి మేలు చేస్తేనే బాగుంటుందని ఆయన నిజంగా బతుకుంటుంటే వీళ్ళనే ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తారు, వీళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తారు. మరి పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేసుకున్నది ఏంది? ఎవ్వరికి లేదు కదా, ఎవ్వరికి. మీరు ఎందుకు ఇంత ఘనం వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది? ఎన్ఓసీలు ఇవ్వడానికి ఏంది? ఎంత పని ఎన్ఓసీలు మీకు ఇవ్వడానికి? మరి ఎందుకు? ఇందులో ఏం మతలబు ఉంది అసలు? ఆ భూములు వాళ్ళ పేరు మీద ఉన్నాయో ఏమన్నా ట్రాన్స్ఫర్ జరిగిందా? ట్రాన్స్ఫర్ చేసి ఎవరి పేరు మీద మీరు ఎవరన్నా మళ్ళీ ఆ భూముల్లో కూడా వేలు పెట్టిరా?